ముస్లిముల యొక్క వ్యవహారం ఇలా ఉండకూడదు. ఏదైనా ఒక పని అయిపోగానే మూట ముల్లె అంతా సర్దుకొని కట్టగట్టి పైన పెట్టేస్తాము. అదే విధంగా రంజాను మాసం అయిపోగానే ఉపవాసాలు, నమాజులు, దువాలు, ఖురాను, జిక్రు, సదాచరణ, సత్కార్యాలు అన్నీ ఆపేసి మా పని అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు. ఏ సత్కార్యాలు, ఏ ఆరాధనలు, ఏ పుణ్యకార్యాలు అయితే రంజాన్లో జరిగాయో అవి జీవితాంతం కంటిన్యూ కావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. కావున కేవలం ఒక రంజానుకు మాత్రమే అంకితమయ్యే ముస్లింలాగా మీరు ఉండొద్దు, జీవితాంతము ముస్లింలాగా మీరు ఉండాలి. ఏ విధేయత అయితే రంజాను మాసంలో నువ్వు అల్లా పట్ల చూపావో, ఏ విశ్వాసాన్ని అయితే అల్లా పట్ల నువ్వు రంజాను మాసంలో కనబరిచావో, ఏ సదాచరణ అయితే నువ్వు రంజాను మాసంలో ముమ్మరం చేశావో, ఏ సున్నతులైతే ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా రంజాను మాసంలో పొందావో, ఈ యొక్క కార్యాలే, ఈ యొక్క సత్కార్యాలే జీవితాంతం నువ్వు అంకితం చేసుకోవాలి. వీటిని ఆపకుండా నువ్వు అమలు చేస్తూనే ఉండాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హిజ్ర్ 99వ ఆయతలో అంటున్నాడు, వఅబుదు రబ్బక హత్తా యఅతీకల్ యకీన్, నిశ్చయంగా మరణం వచ్చేంత వరకు నువ్వు అల్లాహ్ని ఆరాధిస్తూ ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తాకీదు చేయడం జరిగింది. ఎప్పటి వరకు? రంజాన్ అయిపోయేంత వరకు అని అల్లాహ్ చెప్పలేదు, మరణం వచ్చేంత వరకు నువ్వు అల్లాహ్ను ఆరాధిస్తూనే ఉండని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములు తెలియజేస్తున్నాడు. సూరా ఆల్ ఇమ్రాన్ 102వ ఆయతలో, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కి ఎంతగా భయపడాలో అంతగా భయపడండి, ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. ఈ ఆయతలో 2 విషయాలు వచ్చాయి. అల్లాహ్కు భయపడండి, కేవలం ఒక రంజాన్లోనే కాదు, మిగతా రోజుల్లో కూడా, మిగతా నెలల్లో కూడా మీరు అల్లాహ్కు భయపడాలి. తర్వాత ముస్లిముగా తప్ప మరణించకండి అనంటే మరణించేంత వరకు మీరు ముస్లింగానే ఉండాలని అర్థం. కేవలం రంజాన్లో మాత్రమే ముస్లింగా ఉండాలి, రంజాన్లో మాత్రమే, మిగతా రోజుల్లో ముస్లింగా ఉండకూడదు అన్నటువంటిది కాదు దీని అర్థం. మరి రంజాన్లో మాత్రమే టోపీ పెడతారు, రంజాన్లో మాత్రమే జుబ్బా వేస్తారు, రంజాన్లో మాత్రమే అత్తరు పూసుకొని మసీదుకు వస్తారు, రంజాన్లో మాత్రమే మసీదుకు వస్తారు, మిగతా నెలల్లో మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ వైఖరి, వాళ్ళ పద్ధతులన్నీ కూడా ముస్లిమేతరుల మాదిరిగా ఉంటాయి. ఇలాంటి విధానం, ఇలాంటి వైఖరి ఇస్లాం యొక్క తరీకా కాదు సోదరులారా. కాబట్టి నీ ఈమాన్ అనేది ఒక రంజాన్కు మాత్రమే అంకితం కాదు, జీవితానికి అంకితంగా ఉండాలి. నీ నమాజు అనేది కేవలం రంజాన్కు మాత్రమే అంకితం కాదు, జీవితాంతం స్థాపించేదై ఉండాలి. నీ తక్వా, భక్తి, ప్రపత్తులు అనేవి రంజాన్కు మాత్రమే అంకితం కాదు, జీవితాంతానికి అంకితమయ్యే విధంగా నీవు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావున మీరు రంజాన్లో మాత్రమే అల్లాహ్కు భయపడతారా? మిగతా నెలల్లో భయపడరా? మీరు రంజాన్లో మాత్రమే నమాజీగా మారుతారా? రంజానేతర నెలల్లో మీరు నమాజీగా ఉండరా? రంజాన్లో మాత్రమే మీరు సదకాలు చేస్తారా? మిగతా నెలల్లో మీరు సదకాలు చేయరా? రంజాన్లో మాత్రమే మీరు ఖురాన్ చదువుతారా? మిగతా నెలల్లో చదవరా? రంజాన్లో మాత్రమే మీరు పాపాల కోసం అల్లాహ్ను వేడుకుంటారా? మిగతా నెలల్లో వేడుకోరా? కావున సోదరులారా, రంజాన్ ఒక ట్రైనింగ్ మాసం. ఈ మాసంలో మీరు తీసుకున్న శిక్షణ 11 నెలల్లో అమలు చేయాలి. ఈ మాసంలో ఏదైతే మీరు నేర్చుకున్నారో, ఏదైతే మీరు పొందారో, ఏదైతే మీరు అనుసరించారో అది జీవితాంతం మీకు అమలుగా మారిపోవాలే కానీ రంజాను రాగానే అది ఆగిపోకూడదు సోదరులారా. కావున రంజాన్ నెలకు మాత్రమే అంకితం అయిపోయిన ముస్లిముల మాదిరిగా మనం తయారవ్వకూడదు. మనం జీవితాంతం ముస్లిములుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.